చాలా వరకు మనందరి జీవితంలో ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్న ఏంటి? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ చాలా అరుదుగా మనం అడిగేది నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఇది చాలా మందికి వారి జీవితంలో సమాధానం లేని ప్రశ్నే. ఇది వినడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్తున్నాడు అనుకుందాం. బాడీ పెయిన్ ఉంటుంది. మజిల్ సోర్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవాలి. కానీ అతడు స్టాప్ అవ్వడు. ఎందుకు? ఎందుకంటే అతనికి ఒక వై ఉంది. ఫిట్‌గా ఉండాలి, కాన్ఫిడెన్స్‌గా ఉండాలి, ఎవరైనా చూసి ఇంప్రెస్ అవ్వాలి. పెయిన్ సేమ్, స్ట్రగుల్ సేమ్. కానీ వై ఉన్నప్పుడు మనిషి ఎలాగైనా, ఎలాంటి పరిస్థితినైనా భరించగలడు. ఇంకో ఉదాహరణ చూస్తే, ఒక మదర్ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది. చేస్తూ కష్టపడుతూనే ఉంటుంది. నిద్ర తక్కువ, స్ట్రెస్ ఎక్కువ. కానీ ఆమె కొలాప్స్ అవ్వదు. ఎందుకు? ఆమె వై, ఆమె పిల్లలు. నీషే చెప్పేది కూడా ఇదే. లైఫ్‌లో హౌ అంటే ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, ఇన్సల్ట్స్, డిసప్పాయింట్మెంట్స్ ఇవెప్పుడు ఉంటాయి. కానీ వై క్లియర్‌గా ఉంటే మనసు బ్రేక్ అవ్వదు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మనకు గోల్స్ ఉన్నాయి. కానీ దానికి ఒక అర్థం లేదు. డబ్బు సంపాదించాలి అంటాం. కానీ ఎందుకు? ఫేమ్ కావాలంటాం. ఎందుకు? వై క్లారిటీ లేకపోతే చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా అనిపిస్తుంది. నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని క్లియర్‌గా తెలుసుకుంటే అప్పుడు ఇన్సల్ట్ కూడా ఫ్యూయల్ అవుతుంది. ఫెయిల్యూర్ కూడా లెసన్ అవుతుంది. పెయిన్ కూడా ప్రాసెస్ అవుతుంది. సో, నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ క్వెషన్ ఇదే. నీ వై ఏంటి? అడుగు. నిన్ను నువ్వు అడుగు. ఇది ఫైండ్ చేయడానికి టైం తీసుకో. అది సొసైటీ చెప్పిందే కాకుండా నీ హార్ట్ చెప్పేది కావాలి. ఎందుకంటే వన్స్ యువర్ వై స్ట్రాంగ్, నీ హౌ ఎంత టఫ్ అయినా నువ్వు నిలబడగలవు. అదే అసలైన స్ట్రెంగ్త్.